10 కోట్ల మంది ఫాలోవర్లతోటి మోదీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించారు. ఎక్స్ వేదికగా ఆయన ఫాలోవర్స్ సంఖ్యను మనం చూసుకున్నట్లయితే అయితే మోదీ కంటే ముందు కూడా కొంతమంది ఉన్నారు. దాదాపు 131 మిలియన్ ఫాలోవర్స్ తోటి బరాక్ ఒబామా ఉంటే ఎక్స్ వ్యవస్థాపకుడు అయినటువంటి ఎలాన్ మస్క్ టాప్లో కొనసాగుతున్నారు. ఇక మోదీ 6వ స్థానంలోనూ 7వ స్థానంలో ఉన్నప్పటికీ దాదాపు 10 కోట్ల మంది ఫాలోవర్లు అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఎంత భారతదేశంలో ఇటు రాజకీయంగా వ్యతిరేకత ఉన్నా కానీ అదే సంఖ్యని పెంచుకుంటూను కొనసాగిస్తూ పోతున్నారు. అసలు ఈ మొత్తానికి ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి సోషల్ మీడియా ద్వారా అసలు ఏ సాధ్యాలు సాధ్యమయ్యాయి, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి శ్రీధర్ నల్లమోతు గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ట్విట్టర్ వేదికగా ఇంతమంది ఫాలోవర్స్ అంటే ఎక్స్ వేదికగా ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి గల కారణాలు ఏంటి, దీని వెనుక టెక్నికాలిటీస్ ఏంటి, కొంతమంది ఏమో ఫేక్ ఫాలోవర్స్ కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. అసలు ఇదంతా వరకు వాస్తవం మీద సాధ్యమయ్యే అంశమే మొత్తం అంశాలకు సంబంధించి శ్రీధర్ గారితో మాట్లాడదాం. ఎస్ శ్రీధర్ గారు, ముందుగా అసలు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఎలా చూస్తారండి ఎక్స్ వేదికగా దాదాపు 10 కోట్ల మంది ఫాలోవర్స్, 100 మిలియన్ ఫాలోవర్స్ అంటే చాలా చిన్న విషయం కాదు. భారతదేశంలో అయితే టాప్ 1 అని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక 4-5 ఈ సంఖ్యలోనే ఉంటారు, టాప్లోనే ఉంటారు. అంటే ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్స్ రావడానికి ఒకటి వ్యక్తిగతంగా ఆయన ప్రపంచ నేతగా ఎదగడం కావచ్చు, కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఎక్కువగా ఉండడం ఒక నేపథ్యం అయితే ఆయన ఇప్పటి వరకు ఒక్కరిని కూడా బ్లాక్ చేయకుండా ఉన్నారంట. 2009లో అకౌంట్ క్రియేట్ చేస్తే టిల్ ద డేట్ ఒక్క అకౌంట్ని కూడా మోదీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చేసేటువంటి టీం కావచ్చు ఒక్కరిని కూడా బ్లాక్ చేయలేదంట. అసలు ఈ మొత్తం అంశాన్ని ఎలా చూస్తారు? ఇంత పెద్ద ఫాలోవర్స్ సంఖ్య రావడానికి గల కారణాలు ఏంటి? సో డెఫినెట్ గా ఎక్స్ వేదికగా 10 కోట్ల మంది ఫాలోయర్స్ ఉండటం అనేది ఒక ప్రస్ఫుటమైన ఒక రాజకీయ నాయకుడు ముఖ్యంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం విషయంలో ఎంత ముందంజలో ఉన్నారన్న దానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్ గా చెప్పుకుంటే 2014లో తర్వాత 2014లో బీజేపీ అధికారంలో రావడానికి సంబంధించి పూర్తిగా కూడా ట్విట్టర్ అనేది అలాగే ఫేస్బుక్ కావచ్చు లేదా సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని జనాల్లో చొచ్చుకుపోవడం అయితే ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే అప్పటిదాకా సంప్రదాయకమైన రాజకీయ విధానాలు ఉంటూ ఉండేవి. అప్పటికే మిగతా పక్షాలన్నీ కూడా సోషల్ మీడియాను వినియోగించుకున్నప్పటికీ కూడా అవి సక్సెస్ కాలేకపోయి ఉన్నాయి. ఎందుకంటే ప్రజల పల్స్ ఏంటి, ప్రజలు ఎలాంటి అవసరాలు కలిగి ఉన్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయాలంటే ఏ విధంగా మసులుకోవాలి, ముఖ్యంగా సోషల్ మీడియా లాంటి వాటిల్లో అన్ని రకాల ఎడ్యుకేషన్ స్థాయిలు ఉండేవాళ్ళు. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం చాలా కాంప్లికేటెడ్, కష్టమైన విషయం. ఎందుకంటే చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉంటారు, అలాగే అట్ ద సేమ్ టైం నిరక్షరాస్యులు కూడా కాస్త కోస్త చదువుకొని కేవలం మొబైల్ ఆపరేట్ చేయడం మాత్రమే తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్ని రకాల విస్తృతమైన నాలెడ్జ్ లెవెల్స్ ఉన్న వ్యక్తుల మొత్తాన్ని కూడా ఆకట్టుకునే విధంగా సోషల్ మీడియాను వినియోగించడం అనేది ఒక రాజకీయ పార్టీకి ముఖ్యంగా మోడీకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒక కాంప్లికేటెడ్ టాస్క్. కానీ గత ఈ 3 దఫాలుగా కూడా బీజేపీ అధికారంలో రాగలిగింది, మోడీ ప్రధానమంత్రి అయ్యారంటే ఖచ్చితంగా సోషల్ మీడియాని ఎఫెక్టివ్ గా వాడుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక 10 కోట్ల మందిని మనం చూస్తే 10 కోట్ల మంది అనేది మామూలు విషయం కాదు నిజంగానే. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఎవరిని బ్లాక్ చేయలేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాను. చూసారా, 100% ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక ఇనీషియల్ స్థాయిలో మాత్రమే ఒక మీరు నేను ఉన్నాం అనుకోండి. సో మనం ఎప్పుడు వీ ట్రై టు ప్రొటెక్ట్ అవర్ ఈగో. ఎలాగా ఇప్పటిదాకా మన స్నేహితుల్లోనో మన బంధువుల్లోనో లేకపోతే కానీ ఇలా కొంతమంది విషయంలో వచ్చేటప్పటికి ఒక మంచి పేరు తెచ్చుకొని ఉంటాం. సోషల్ మీడియా వచ్చి మన అబ్యూజ్ గా స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పటిదాకా మనకున్న అహం అనేది దెబ్బతిని మనం బ్లాక్ చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ ఒక రాజకీయ నాయకులు అలా బ్లాక్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, వాళ్ళ దోషణలు వీటన్నిటికి అతీతంగా ఎదగగలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాజకీయ నాయకులు వచ్చేటప్పటికి ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో ఎవరు ఎలా మాట్లాడుకున్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోగలుగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరిని బ్లాక్ చేయకపోవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఊరికి కనపడ్డ వాళ్ళని బ్లాక్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక ఇండైరెక్ట్ గా చెప్పాలంటే కనుక ఒక ఓటు పోగొట్టుకున్నట్టే. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఒక ఓటు పోగొట్టుకున్నట్లే.
సో ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఒక మనిషి అభిప్రాయం నచ్చకపోవచ్చు కానీ అభిప్రాయం నచ్చినంత మాత్రం బ్లాక్ చేయాల్సినంత అవసరం లేదు కదా. సో నచ్చకపోవచ్చు, అబ్యూజ్ గా మాట్లాడచ్చు, ఎలా ఉన్నా కూడా కొంతకాలం పాటు వ్యక్తులకి ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ చూస్తే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాని హ్యాండిల్ చేసిన రకరకాల పార్టీలు చూద్దాం. ఎక్కడైతే గనక ఏ రాష్ట్రాలైతే సోషల్ మీడియాని ప్రజల అభిప్రాయాన్ని అణిచివేస్తున్నారో అణిచివేసిన సందర్భాల్లో అక్కడ పూర్తిగా వాళ్ళ అభిప్రాయాలంతా అణిచిపెట్టుకొని బయటికి చూడటానికి స్వేచ్ఛ లేక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మట్టి కల్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ వ్యతిరేకత ఓటు రూపంలో చూపించేస్తున్నారు, ఓటు రూపంలో చూపించేస్తారు. ఎందుకంటే అణిచి పెట్టడం అనేది ప్రెషర్ కుక్కర్ లాంటిది, లోపల ప్రెషర్ అటుకి పోతూ ఉంటుంది. సో అది ఒక్కసారిగా విజిల్ తీసేసిన తర్వాత ఎలాగైతే బరస్ట్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ మోర్ తీసిన తర్వాత రిలీజ్ అవుతుంది. ఆ విధంగా మనిషి లోపల అణిచిపెట్టుకున్న భావోద్వేగాలంతా కూడా కాలక్రమంలో ఓటు రూపంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఒక తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే ఒక ప్రజల్లో ఏ అంశం పట్లైనా కూడా ఒక రైతుల ఉద్యమం, పంజాబ్ రైతుల ఉద్యమం అనేది ఒకటి ఉదాహరణకు అంశం అనుకోండి. సో అది ఏ పార్టీ లాభాలు లేకపోతే ఎక్కడ ఏం జరిగింది లేకపోతే వ్యవస్థాగతమైన సమస్యలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే దీనిని ప్రజలకు ఉండే అభిప్రాయాలను వెళ్ళగక్కనివ్వకుండా అణిచి పెట్టడం స్టార్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా అది ప్లస్ దాంతో పాటు ఏళ్ల తరబడి ఉన్న ఎన్నో సమస్యలు ఒకదానికి ఒకటి అక్యుములేటెడ్ ఎనర్జీ రూపంలో ఈ ప్రజల్లో పెరుగుపోయేసి వీళ్ళు రేపు ఓటు మీద ప్రభావం చూపిస్తారు. అలా కాకుండా వాళ్ళని మాట్లాడనిచ్చామనుకోండి, వాళ్ళని సరే మాట్లాడనియండి, ఏమైంది తప్పేంటి అని చెప్పేసి వాళ్ళని ప్రజలను మాట్లాడిస్తూ వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల వాక్ స్వతంత్రాన్ని కాపాడుతూ రాజకీయ పార్టీలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేది వీళ్ళు పాటిస్తున్నారనే ఒక నమ్మకం అనేది ప్రజలకు కలుగుతుంది. మన నోరు ముయించట్లేదనే నమ్మకం కలుగుతుంది. ఆటోమేటిక్ గా సమస్యలు ఎన్నున్నా కూడా మూడో రోజు ఆ సమస్యను మర్చిపోయేసి ఓట్లు వేయొచ్చు.